చదవాలి గుళ్ళో 3 సార్లు. చదివారా మీరు? ఇక్కడ చదివారు కదా. ఇదిగో ఏమైనా ఆటంకాలు ఉన్నట్టయితే ఫలానా గండమల్ల జానేసు అమ్మల అన్నమ్మల కుమారుడైనటువంటి రాజేష్ గారు దేవుని అనుగ్రహం వలన జ్ఞాన వివాహం కాదు, గురు పట్టాభిషేకం పొందబోతూ ఉన్నారు. కాబట్టి ఏమైనా విజ్ఞాపనలు ఉన్నట్లయితే తెలియజేయవలసిందిగా కోరుతున్నాను అని మీ విచారణ గురువులు మీ యొక్క సంఘంలో అనౌన్స్ చేసే ఉంటారు. చదివారు కదా. చదివానని చెప్పి ఆయన మాట ఇచ్చాడు కాబట్టి మరి ఇక్కడ అభిషేకం జరిగింది. ఎక్కడైనటువంటి తేడా ఉన్నట్లయితే ఈ రోజు మనం ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. ఆ విధంగా అన్ని సిద్ధపాట్లు పడి దేవుని పిలుపు నిర్ధారించుకొని విశ్వాస సంఘం అనేటువంటి మీరు ఆమోదించారు కాబట్టి ఏప్రిల్ 26వ తారీఖున శ్రీ 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 పొలిమేర జయరావు బిషప్ గారి చేతుల మీదుగా హస్త నిక్షేపణ ద్వారా ఆయన అభిషేకింపబడి ఇదిగో ఈ రోజున మీ మధ్య నుండి దేవునికి కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాడు. అమూల్యమైనటువంటి ఈ విశ్వాసవరాన్ని పొందినందుకు మన నూతన గురువులు కృతజ్ఞతను నిండినటువంటి హృదయంతో స్పందిస్తూ దేవునితో చెబుతున్నాడు, నీవు చేసిన మేలులకు నేనేమి ఇచ్చుకోలేను, నా జీవితాన్ని అంతని నేను అర్పిస్తూ ఉన్నాను. ఇది సత్యం. జీవితం మొత్తం, జీవితంలో సగభాగం కాదు, కొద్దిగా భాగం కాదు. గురువులు తమ జీవితాలను సర్వస్వం దేవుని కోసం, దేవుని ప్రజల కోసం అర్పించుకుంటారు. నా జీవితంలో సగభాగం నా కోసం ఆడుకుంటాను, సగభాగం దేవుని కోసం అర్పిస్తాను అనేటువంటి వాళ్ళు కాదు గురువులు. రాత్రింబవళ్ళు ఎంతమంది ఇదిగో ఈ తపస్సు కాలంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి మన గురువుల్లో కూడా ఎంతమంది సరిగా నిద్రపోలేదో నాకు తెలుసు. రాత్రి కూటాలకు వెళ్ళి 12 గంటలకి, 1 గంటకి, 2ంటికి వచ్చి తర్వాత కూడా మళ్ళా పొద్దున్నే 4:30కు లేచి విశ్వాసులందరినీ కూడా ఏకపరిచి దివ్య బలి పూజను సమర్పించి వాళ్ళని ఆధ్యాత్మికమైనటువంటి రంగంలో నడిపించడానికి ఎంత కష్టపడతారో అది నాకు తెలుసు. తన యొక్క జీవితాన్ని అంతటినీ కూడా దేవుని కోసం, దేవుని ప్రజల కోసం అర్పిస్తున్నందుకు సంతోషంగా ఉందని హృది నిండినటువంటి ఆ యొక్క కృతజ్ఞతతో ఈ రోజున ఈ నూతన గురువులు మన మధ్యన ఉన్నారు. మనం కూడా ఎందుకు ఇంత సంతోషిస్తున్నాం? వాళ్ళకంటే ఒక కారణం ఉంది. మనం ఎందుకు సంతోషిస్తున్నాం? ఎందుకు? ఆయన పైనుండి ఊడిపడలేదు కాబట్టి. చదవండి ఒకసారి. ఈరోజు చదివినటువంటి మొదటి పట్టణం హెబ్రీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయం 1వ వచనం ఉంది. ప్రతి ప్రధాన యాజకుడు ప్రజల నుండి ఎన్నుకొనబడి, ప్రతి ప్రధాన యాజకుడు ప్రజల నుండి ఎన్నుకొనబడి వారి పక్షమున దేవుని సేవయందు పాపముల పరిహారము కొరకు కానుకలను బలులను అర్పించుట కొరకు నియమింపబడను. చూడండి, ప్రతి ప్రధాన యాజకుడు కావాలంటే దేవుడు నిజంగానే ఆకాశం నుండి దేవదూతలను పంపి మన రక్షణ కారకులుగా చేయలేడా? మనందరినీ కూడా నడిపించలేడా? పాత నిబంధన కాలంలో ఆయన చేసినట్టుగా సముద్రాన్ని విభజించి కనపడినటువంటి శక్తుల చేత ఆయన యుద్ధం చేయించలేడా? చేయించవచ్చు. ఇప్పుడు కూడా మనం గమనిస్తే మనం చూసే ప్రతి పని, ప్రతి వస్తువు, ప్రతి సృష్టి దేవుడి యొక్క గొప్పతనాన్నే చాటుద్ది. చదువుకున్న వాళ్ళని అడగండి, ద గ్రేటెస్ట్ మిషన్ ఏంటి అంటే మానవ శరీరమే అని చెప్తారు. ఎంత చదువుకున్న ఆయన అడిగి చూడండి. నిజంగా శాస్త్రవేత్తలు చాలా 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 కనిపెట్టారు. ఆ కనిపెట్టిన వాటిలన్నిటిలో కూడా అతి ఉత్తమమైనటువంటి మిషన్ ఏదైనా ఉంది అంటే అది మానవ శరీరమే. అది దేవుని సృష్టి, మనిషి సృష్టి కాదు. అలాంటివి దేవుడు చాలా చేశాడు. నిజంగా నిజం చెప్పాలంటే ఈ భూమి నుండి వరి పండటం ఏంటి, ఆ పండినటువంటి ఆ పంటను మనం తినటం ఏంటి, అది అద్భుతం కాదా? గాలిని పీల్చుకొని మనుషులు బతకడం అద్భుతం కాదా?
రోజు జరుగుతున్నాయి కదండి. అవి అద్భుతాలు కాదు. దేవుడు నిజంగా ఆకాశం నుండి దూతలను పంపినా కూడా అది మామూలే కదండి అనేటువంటి ఆ స్థితికి వచ్చేస్తాం. కాబట్టి దేవుడు మన నుండే కొంతమందిని ఎన్నుకొని, మన మధ్య నుండే, మన సంఘం మధ్య నుండే కొంతమందిని ఎన్నుకొని ఆయన సేవకు వాడుకుంటూ కొంతమందిని ఎన్నుకొని ఆయన యేసు ప్రభువు స్థాపించినటువంటి ఆ రక్షణ కార్యాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు. స్థాపించినటువంటి ఆ రక్షణ కార్యాన్ని కొనసాగించడానికి ఇదిగో ఈ యొక్క కొనసాగించడానికి మీ విశ్వాస సంఘం నుండి ఒక బిడ్డ గ్రామం నుండి మీ విశ్వాస సంఘం నుండి ఒక బిడ్డ దేవుడు ఎన్నుకున్నాడు. ఈ రోజు ఫాదర్గా ఇనుపమల నుండి రెండవ ఫాదర్ గా నాకు ఈ రోజు తెలిసింది. మొట్టమొదటి ఫాదర్ గారు ఖమ్మంలో పనిచేస్తున్నారని విన్నాను. మీకు అందరికీ కూడా అభినందనలు. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని మరిచిపోలేదు. నిజంగా మత్తయి సువార్తలో మనం ఉన్నటువంటి మాట, మత్తయి సువార్త 2వ అధ్యాయంలో 6వ వచనం ఒకసారి చదివితే, యూదయ సింహమండలి బెత్లెహేమా, నీవు యూదయ పాలకుల్లో ఎంత మాత్రము అల్పమైనదనవు కావు. నీవు ఆ యూదయ పాలకులలో ఎంత మాత్రము చిన్నదానవు కావు. నిన్ను పాలించేవాడు నీ నుండే వస్తాడు. నీ నుండి ఒక నాయకుడు ఎన్నుకొనబడతాడు. ఇనుపామల అంటే నేను చాలాసార్లు వెళ్ళాను ఈ దారిలో. అసలు ఆ ఇనుపామల అది ఎక్కడుందో నాకు కూడా తెలియదు. ఈరోజు మ్యాప్లో ఇది పెట్టుకుని మరి వచ్చాం, నావిగేషన్ గూగుల్ మ్యాప్లో గూగుల్ చేసినా కూడా ఇన్ని బొమ్మలు కనపడదు మనకి. అంత చిన్న గ్రామం అయినప్పటికీ కూడా దేవుడు మిమ్మల్ని మర్చిపోకుండా ఆశీర్వదిస్తూ మొట్టమొదటిగా ఒక గురువుని, ఇదిగో రెండవ గురువుగా మా సభ నుండి, మీ యొక్క గ్రామం నుండి ఇదిగో రాజేష్ ఫాదర్ని అభిషేకించడం మీకు అందరికీ సంతోషకరం. అందుకని మనం ఇక్కడ ఉన్నాం ఈరోజు. ఆయనతో పాటు అందరం కలిసి దేవునికి కృతజ్ఞతలు. అది ఎంతో ఆశీర్వాదకరం. దేవుడు మనల్ని ఈ విధంగా ఆశీర్వదిస్తున్నాడు. కాబట్టి గురువులు, ప్రియ సహోదరి సహోదరులారా, మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం, మన నుండి ఎన్నికైన వారే, మన వాళ్ళే, కానీ మన కోసం మాత్రమే పనిచేసేవాళ్ళు కాదు. గండమల్ల రాజేష్ అనేటువంటి ఈ యొక్క గురువు ఈరోజు అభిషేకింపబడిన తర్వాత తల్లిదండ్రులకు ఆయన గురువే. ఈ రోజు నుండి ఏ వరుసలో పిలిచినా మీరు, ఈ రోజు నుండి, ఈ క్షణం నుండి మీరు ఆయన్ను ఫాదర్ అని పిలవాల్సిందే. నీకు బామర్త అయి ఉండొచ్చు, బావ అయి ఉండొచ్చు, తమ్ముడై ఉండొచ్చు, అన్నయ్య ఉండొచ్చు, నథింగ్ డూయింగ్. ఈ క్షణం నుండి ఆయన మీ అందరికీ, మనందరికీ గురువే, ఒక ఫాదర్. క్రీస్తు యొక్క ప్రతినిధి ఆయన. అపర క్రీస్తు అంటాం. క్రీస్తేసే కనుక ఈ లోకంలో ఉంటే ఆయన ప్రతినిధి ఎలా ఉంటాడో, ఆయనే ఎలా ఉంటాడో చూపించడానికి ఇదిగో ఆయనలో వెతకాలి క్రీస్తు రూపం మనం. ఇక నుండి ఆయన ఒక ఇంటి నుండి పిలువబడ్డాడు. గండమల్ల వారి ఇంటి నుండి వచ్చాడు కాబట్టి మా ఫాదర్ గారు కాదు, మన ఫాదర్ గారు ఆయన. ఇక నుండి మా సంఘం నుంచి వచ్చాడు కాబట్టి మా ఫాదర్ గారండి. నో 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 నో, మీ ఫాదర్ గారు కాదు, అందరికీ ఫాదరే ఆయన. ప్రపంచంలో ఏ సంఘంలోనైనా పనిచేయచ్చు. కథోలిక సంఘంలో అందరికీ గురువే. కాబట్టి ఆ యొక్క తలంపులు ఏవి పెట్టుకోవద్దు. నిజమే, దేవుడు తన కార్యం కోసం ఎన్నుకున్న మాట వాస్తవమే. అది మన నుండి ఎన్నుకున్న మాట వాస్తవమే. మనకు అనేకమైనటువంటి విభేదమే. మరి దురదృష్టవశాత్తు భారతదేశంలో అనేకమైనటువంటి తెగలు, కాస్టులు అనేటువంటి విభజనలు అన్నీ ఉన్నాయి. క్రైస్తవులకి అవేమి పనికిరావు. నీవు ఏ జాతికి చెందినా, ఏ కుటుంబానికి చెందినా, ఏ లొకాలిటీకి చెందినా, నువ్వు ఈ ఆంధ్ర రాష్ట్రం నుంచి వచ్చినా, తెలంగాణ నుంచి వచ్చినా, కేరళ నుంచి వచ్చినా, ఇటలీ నుంచి వచ్చినా కూడా గురువు గురువే. నువ్వు ఏ భాష మాట్లాడినా, మనకి ఇంతకు ముందు మాట్లాడినటువంటి వాళ్ళు నిజంగా తెలుగు వాళ్ళ? మనకు విశ్వాసం తీసుకొచ్చిన వాళ్ళు తెలుగు వాళ్ళమ్మా? కాదు కదా, ఎక్కడో దూరపు దేశాల నుండి వచ్చారు. మన భాష రాదు, మన యొక్క సంస్కృతి తెలియదు,
కానీ వారి జీవితాలను వెచ్చించి మనకి ఈ విశ్వాసాన్ని నేర్పించారు. అదే పదంలో ఇప్పుడు మనం ప్రపంచ దేశాలకు పంపుతున్నాం. హెరాల్డ్స్ ఆఫ్ గుడ్ న్యూస్ సంస్థ ద్వారా ఇప్పటికీ ప్రమాణమి 500 మంది గురువులు, ప్రమాణమి 120 డయాసిసుల్లో పీఠాల్లో పనిచేస్తూ ఉన్నారు ప్రపంచమంతటా. అది దేవుని యొక్క కార్యక్రమం. ఒకప్పుడు వచ్చేవాళ్ళు విశ్వాసాన్ని నేర్పించడానికి. మనం ఇప్పుడు ఎక్కడ నుండి అటు వెళ్తూ ఉన్నాం. ఇది దేవుని ఆశీర్వాదం. దేవునికి కృతజ్ఞతలు తెలుపుతూ ఉండాలి మనం ఎప్పుడూ కూడా. మరి ఈ కథోలిక సంప్రదాయం ప్రకారం దేవుని యొక్క ప్రతినిధులైనటువంటి మన ఫాదర్ల కోసం ప్రత్యేక విధంగా ప్రార్థించాలి. వాళ్ళు మనుషులే, మన నుండి ఎన్నుకొనబడిన వాళ్ళే. మనకున్నటువంటి సకలమైనటువంటి ఆ యొక్క బలహీనతలు కూడా వాళ్ళకు ఉంటాయి. మనం ఏం చేయాలి? విమర్శించడం చాలా తేలిక. ఇదిగో ఆ ఫాదర్ అలాంటి వాడు, ఈ ఫాదర్ ఇలాంటి వాడు, ఈ ఫాదర్ ఇలాంటి వాడు. అదే మీ ఇంట్లో నుంచి వస్తే నువ్వు అలా అంటావా? అనవు కదా. మీ ఇంట్లో ఉన్నటువంటి ఫాదర్ల గురించి తప్పుగా మాట్లాడాలంటే నీకు నోరు పెగులుద్దా? మరెందుకు మిగతా ఫాదర్ల గురించి తప్పు కదా. వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. తప్పు కదా, నిజమే. వాళ్ళు కూడా మనుషులే, మన నుండి ఎన్నుకొనబడిన వాళ్ళే. కాబట్టి మన ప్రపంచంలో ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి క్రీస్తు ప్రతిబింబానికి మాకు కోసం మనం ప్రార్థన చేయాలి. మనందరినీ గురువులందరూ కూడా మనందరినీ రక్షించాలని, రక్షణ మార్గంలో మనం నడిపించాలని ప్రార్థన చేయాలి. వాళ్ళు తొట్టిల్లుబాటు లేకుండా వాళ్ళని రక్షించుకొని మనందరినీ కూడా పరలోకానికి తీసుకెళ్లేటువంటి ఒక ఆయుధాలుగా, మనుషులుగా వాళ్ళని వాడుకోమని ప్రభుని ప్రార్థన చేద్దాం ఈరోజు. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మనందరం కూడా లేచి నిలబడి మన యొక్క విశ్వాసాన్ని ప్రకటించుకుందాం. పరలోకములు భూలోకములు శక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నాను. ఇతడు పవిత్ర ఆత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడను. పాతాళ సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని యొక్క గుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అతడి నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను.
నా సర్వం నీ సేవకై కేవలం నా సర్వం నీ సహోదరి సహోదరులారా, మనము అర్పించి ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమగనుటలా ప్రార్థించండి. ప్రభు వారి నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర తెలుసభ యొక్క ప్రయోజనం కొరకును ఈ కర్మల ద్వారా సకల మేలులకు గాను ఈ స్తుతి బలిని మీకు సమర్పించుతున్నాను. అయోగ్యులమైన మాకు మీరొసగిన దానములను నేను మీ నామ మహిమార్థము ఉపయోగించినట్లు అనుగ్రహించమని దైన్యముతో మేము ప్రార్థించుచున్నాము. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ ప్రభువు మీతో నిరుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిపండి. దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. తెలుపుదరికి ఏలిన వారా పావన పిత సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మా ఏలిన వారైన క్రీస్తు ద్వారా ఎల్లప్పుడూ ఎచ్చోటను మేము మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, శ్రేయస్కరము. వారు నిజమైన నిత్య గురువు, శాశ్వత బలి అర్పణలు తమ్ము తామే మొదటి రక్షణ బలిగా మీకు అర్పించుకొని వారి జ్ఞాపకార్థము దీనిని చేయ ఆజ్ఞాపించిరి. మా నిమిత్తము బలి అయిన ఆయన మాంసమును భుజించి మేము పుష్టినొందుచున్నాము. మా కొరకై చిందిన ఆయన రక్తమును పానము చేసి శుద్ధినొందుచున్నాము. కావున దూతలతో అతి దూతలతో భద్రాసనులతో అధిపతులతో పరలోక దళములన్నిటితో ఏకీభవించి మేము మహిమ గీతముతో మేము ఎడతెగక స్తుతించుట ఎట్లనగా,
కాలములకు అధిపతి అయినా సర్వేశ్వర మీరు పరిశుద్ధులు. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండినవి. అరుణతమున ఉన్నతమున హోసానా, 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 హోసానా. పావన పిత మీరు నిజముగా పరిశుద్ధులు. పాపం వలన సమస్తమును పునరుద్ధరించి పవిత్రపరచుచున్నారు. ప్రపంచమాద్యాంతము మీ నామమునకు నిర్మల కానుకను అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నారు. అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని పూజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. మీరందరూ దీనిని తీసుకొని పానము చేయు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్త పాత్రము. ఇది మీ కొరకు అనేకుల కొరకు పాప పరిహారమునకై ధారపోయబడును. ఇది విశ్వాస రహస్యం. కనుక తండ్రి మీ దివ్య కుమారుని రక్షణాయుతమగు పాటుల అద్భుతమైన
మమ్ము మీకు నిత్య కానుకగా వనర్చుదురుగాక. ఈ విధమున మీరు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా దేవుని కన్నెతల్లియగు మరియ మాతతోనూ ఆమె భర్తయగు యోసేపుతోనూ అపోస్తుల వేద సాక్షులతోనూ పునీత పౌలు గారితోనూ పునీత 2వ జాన్ పాల్ పాపు గారితోనూ సకల పునీతులతోనూ మేము మోక్ష భాగ్యమునకు పాత్రుడమగుదుముగాక. వీళ్ళ ప్రార్థనల వలన మేము ఎల్లప్పుడూ మీ సహాయమును పొందగలమని నమ్ముచున్నాము. ఏలిన వారా, మమ్మ మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలు కొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు మీ ప్రియ సభను, మీ సేవకులకు మా ఫ్రాన్సిస్ పాపు గారిని, మా గోవింద్ జోర్జ్ పీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులను, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుడు. మీ చిత్తము చొప్పున మీ సముఖమున కూడి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపుడు. దయగల తండ్రి, నలుదశలా చెదరి ఉన్న మీ బిడ్డలందరినీ దయతో మీ చెంతకు చేర్చుకునుడు. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమ యందు ఈ లోకమున వీడిన వారందరినీ దయతో మీ రాజ్యంలో చేర్చుకొనుడు. మేమును అచ్చట చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదుముగాక. మీరు ఈ లోకము నుండి పిలుచుకొనిన గండమల శౌరి అను మీ సేవకుని స్మరింపుడు. జ్ఞానస్థానము ద్వారా క్రీస్తు మరణంలో భాగస్థుడైన ఇతడు వారి ఉత్థానమందును పాల్గొందునుగా. అప్పుడు మృతులను శరీరంతో లేపి మా దిన శరీరం వారి మహిమగల శరీరం పోలియుండు. మరియు చనిపోయిన వారందరినీ దయతో మీ రాజ్యంలో చేర్చుకొనుడు. మేమును అచ్చట చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదమని నమ్ముచున్నాము. అప్పుడు మీరు మా కన్నీటినంతయు తుడిచివేయుదురు. ఏలైనా మా దేవుడైన మిమ్ము మీ నిజ స్వరూపము చూచి ఎల్లప్పుడూ మిమ్మె పోలి ఉందుము మరియు సర్వకాలము మిమ్ము స్తుతించెదము. మా ఏలిన వారైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. వారి ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నారు. సాహసించము. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును, మీ రాజ్యం వచ్చునుగాక,
మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మాయనము మాకు నేటికి ఇవ్వండి. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ఏలిన వారా అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహము వలన మేము పాపము నుండి విముక్తులమై నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. సమాధానమును మీకు ఇచ్చుచున్నాను, నా సమాధానమును మీకు వసుకుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ఏలిన వారైన యేసువా, మా పాపములను పాటింపక మీ శ్రీసభ విశ్వాసమును కటాక్షింపుడు. మీ చిత్త ప్రకారము దానికి సమాధానమును ఐక్యమును యుగ యుగములు జీవించుచు పరిపాలించడు వారా. ప్రభుని సమాధానమును ఎల్లప్పుడూ మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉండుగాక. ఒకరికొకరము సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గోరె పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూయుము, దయచూపుము. ఏలిన వారా, మీరు నా ఇంట్లో ప్రవేశించటకు నేను పాత్రను కాను. మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందెదను. దయచేసి గమనించండి, కేవలము కథోలికులు మాత్రమే ఈ దివ్య ప్రసాదాన్ని స్వీకరించాలి. ఇతర డినామినేషన్స్ సంబంధించినటువంటి వారు ఎవరు ఈ దివ్య ప్రసాదాన్ని స్వీకరించకూడదని మనవి చేస్తూ ఉన్నాను. ఎక్కడ కూర్చున్న వాళ్ళు అక్కడే కూర్చొని నూతనంగా ప్రథమ కృతజ్ఞతా బలిని సమర్పిస్తున్నటువంటి నూతన గురువుల కోసం ప్రార్థన. క్రీస్తు ప్రభునిలో కనుగొంటిని
ఆనందించుచున్నది. పూజ్యులకు, హితులకు, సన్నిహితులకు, శ్రేయోభిలాషులకు నా ప్రథమ కృతజ్ఞత పూజా బలికి విచ్చేసిన అందరికీ నా హృదయపూర్వక వందనములు, కృతజ్ఞతలు. నిన్ను మాతృ గర్భమున రూపొందింపకమునిపై నేను నిన్ను ఎన్నుకుంటుని, నీవు పుట్టకమునిపై నిన్ను అభిషేకించుతును. నా తల్లి గర్భమున పడకముందే నన్ను ఎన్నుకొని జీవితం అనే గొప్ప వరాన్ని వసగి తన సేవలో నడుచుటకై నన్ను బలపరచి, దృఢపరచి, శాంతి సాధనముగా మలచి తన అమూల్యమైన ప్రేమతో అభిషేక వరాన్ని ప్రసాదించి నడిపిస్తున్న ఆ త్రియేక దేవునికి మరియు నా గురుత్వ జీవితమునకై తన కుమారుని చెంత ప్రార్థించిన పరిశుద్ధ మరియమాతకు నా హృదయపూర్వక సుమాంజలు, కృతజ్ఞతలు. నా జీవితంలో దేవుని పిలుపు ఒక అద్భుతమైతే ఆ పిలుపుకు జన్మనిచ్చి కార్యరూప దాల్చడం నేను ఈరోజు మీ ముందు గురువుగా నిలబడి దేవునికి సాక్షిగా ఉండటానికి ముఖ్యమైన 2 అద్భుతాలు మా అమ్మ, మా నాన్న నా కోసం ఎంతో కష్టపడి, శ్రమపడి, నాకు కావలసినవన్నీ సమకూర్చి దైవభక్తిని, బుద్ధిని నేర్పి నా జీవితానికే ఒక పరమార్థాన్ని ప్రసాదించిన నా తల్లిదండ్రులు వారి కష్ట జీవితము ద్వారా, విశ్వాసపూరితమైన ప్రార్థన జీవితము ద్వారా నాకు దేవుని ప్రేమను అందించారు. వారికి నేనేం చేసినా వారి రుణం నేను తీర్చుకోలేను. వారికి నా మీద ప్రేమను బట్టి నా తల్లిదండ్రులకు పాదాభివందనం చేసుకుంటున్నాను.
వ్యక్తి మా తాతగారైన శౌరి పంతులు గారు. నాకు చిన్నప్పటి నుండి దేవుని పిలుపును నాలో ప్రేరేపించిన మొట్టమొదటి వ్యక్తి మా తాతగారు. ఆయనకు నేను ఎంతో రుణపడి ఉన్నాను. మా తాత యొక్క ఆశయాన్ని నెరవేరుస్తానని మీ అందరి ముందు మాట ఇస్తున్నాను. దైవ పిలుపును కార్యరూపం దాల్చడంలో నాకు దేవుని మార్గాన్ని చూపించినటువంటి మా సభ మా సభ స్థాపకులు స్వర్గీయ మా సభ స్థాపకులు గారికి ఫాదర్ జోసెఫ్ క్యామ్లెట్ గారికి మరియు ప్రస్తుత సభ సుపీరియర్ జనరల్ ఫాదర్ ఎం ఇగ్నేషియస్ గారికి, అసిస్టెంట్ సుపీరియర్ జనరల్ ఫాదర్ కేటి ఫిలిప్ గారికి మరియు మా సభ జనరల్ కౌన్సిలర్స్ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈరోజు ఎంతో చక్కని వాక్యాన్ని బోధించిన రెవరెండ్ ఫాదర్ భక్తుల జయరాజ్, ద ప్రొవిన్షియల్ సుపీరియర్ ఆఫ్ సెయింట్ జాన్ పాల్ II ప్రావిన్స్, నిర్మల మనస్సుతో మోమన చిరునవ్వుతో ఎల్లవేళలా ఆత్మీయతను కురిపిస్తూ మానవత్వంతో జీవిస్తూ ఉంటారు. నా సెమినరీ జీవితం మొదట్లో తరఫు నాకు రెక్టర్గా ఉండి సెమినరీ జీవితంలో నాకు అండగా నిలిచి తను ఒక చక్కటి ఉదాహరణగా నిలిచి ఎల్లవేళలా ప్రోత్సహిస్తూ ఎన్నో విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న మా ఫాదర్ జయరాజ్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నా కుటుంబంతో పాటు తనను మనస్ఫూర్తిగా సన్మానించుకోవాలని నా ఆశ. సహకరిస్తూ కృషి చేస్తూ మమ్మ ఎంతగానో ప్రోత్సహించి మంచి మార్గంలో నడిపించిన మా ప్రియతమ వైస్ ప్రొవిన్షియల్ రెవరెండ్ ఫాదర్ బి సురేష్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాను. నేను ఉపగురువుగా తర్ఫీదును ఫాదర్ గారి ఆచరణలో వనస్థలిపురం అనే ప్రదేశంలో సమయంలో నన్ను నాకు ఒక చక్కటి ఉదాహరణగా నిలిచారు. ఫాదర్ మానవత్వం అంటే ఏంటో నేర్పాడు. ఒక మాటలో చెప్పాలంటే ఫాదర్ సురేష్ గారు, మా వైస్ ప్రొవిన్షియల్ గారు మానవత్వానికే మాటలు నేర్పిన మహనీయుడు ఆయన. మా ఇద్దరు అన్నయ్యలు వచ్చి కృతజ్ఞతా భావంతో ఫాదర్ గారిని సన్మానించవలసిందిగా కోరుచున్నాను. అదేవిధంగా నన్నెంతగానో ప్రోత్సహిస్తూ నా మేలు రెవరెండ్ ఫాదర్ ఉదయ్ కుమార్ గారికి, రెవరెండ్ ఫాదర్ తంబి గారికి మరియు రెవరెండ్ ఫాదర్ సతీష్ గారికి, మా ప్రోవిన్స్ కోశాధికారి ఫాదర్ సుధాకర్ గారికి, సెక్రటరీ ఫాదర్ థోమస్ గారికి మరియు మా సభ గురువులందరికీ, ముఖ్యంగా మా ప్రావిన్స్ ఫాదర్స్ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇప్పుడు మన చర్చి పెద్దలు మా ప్రావిన్స్ కౌన్సిలర్స్ని సన్మానించవలసిందిగా కోరుచున్నాను.
డోంట్ వరీ నేను చూసుకుంటాను అని పలుకుతూ ఉంటారు. నాకు అన్ని విధాలుగా సహకరించి నన్ను ముందుకు నడిపించిన మా విచారణ గురువులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఫాదర్ గారు తన విలువైన సమయాన్ని కేటాయించి ఈనాడు ఈ పూజా బలులు మనందరికీ పాటల ద్వారా ప్రార్థన పూర్వకముగా నడిపించినందుకు మా ఫాదర్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ మా చిన్ని సన్మానాన్ని అంగీకరించారు. గొప్ప తోడు నా స్నేహితులు ఈ ముగ్గురు నూతన గురువులు రెవరెండ్ ఫాదర్ ఎం రాజేష్, రెవరెండ్ ఫాదర్ కె మధు అండ్ రెవరెండ్ ఫాదర్ కె. ఈ ముగ్గురు ఫాదర్లు నాకు ఎంతగానో సహకరించి నాకు తోడుగా ఉంటున్నందుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇప్పుడు మన గ్రామస్తులను ఈ నూతన గురువులను సన్మానించవలసిందిగా కోరుచున్నాము. జోసెఫ్ గారు, చిన్నవాడిరా నువ్వు తప్పులు చేయమాకరా, అల్లరి చేయమాకరా అనుకుంటూ కొట్టుకుంటూ తిట్టుకుంటూ నన్ను ముద్దాడుకుంటూ చాలా బాగా చూసుకొని నన్ను నా కోసం ప్రార్థన చేస్తూ ఈ విధంగా నేను ఉన్నానంటే ఈరోజు ఆయన ఒక గొప్ప కారణం. ఫాదర్ ప్లీజ్ కమ్. ఫాదర్ చిన్నయ్య గారు, మీకు బహుశా చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. ఫాదర్ గారు నాకు చెప్పారు, నాకే తెలియదు. ఫస్ట్ ఫాదర్ గారు చెప్పినప్పుడు నేను తెలుసుకున్నాను. ఫాదర్ దగ్గరికి వెళ్ళాను. ఎంతో మంచి మనిషి, ఎంతో నన్ను ఆహ్వానించారు, స్వీకరించారు, మంచి మాటలను చెప్పారు. ఆ యొక్క ఫాదర్ గారికి నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. పిలువగానే నా ఆహ్వానాన్ని మన్నించి నా కొరకు ప్రార్థన చేయడానికి అనేక ప్రాంతాల నుండి విచ్చేసిన గురువులందరికీ, నా కొరకు కన్యాస్త్రీలకు బ్రదర్లకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, కన్యాస్త్రీలకు బ్రదర్లకు మరీ ముఖ్యముగా మా విచారణ అభివృద్ధికి పనిచేయుచున్న సెయింట్ ఆన్స్, మా విచారణ అభివృద్ధికి పనిచేయుచున్న సెయింట్ ఆన్స్ పిల్లలకు నాకెంతో సహకరించి ఆల్ఫర్ డెకరేషన్ మరియు పిల్లలకు డాన్స్ నేర్పించినందుకు, సిస్టర్ గారికి ప్రత్యేకంగా పాటలు పాడినందుకు, అన్ని విధాలా సహకరించినందుకు మా సిస్టర్స్ అందరికీ నా హృదయపూర్వక థ్యాంక్ యూ డియర్ సిస్టర్. దేవుడు ప్రసాదించిన దైవ పిలుపును గ్రహించి నన్ను దేవుని బాటలో నడిపించిన నా వొకేషన్ ప్రమోటర్ ఫాదర్ పవిత్రన్ గారికి, సమయంలో నాకు శిక్షణను ఇచ్చి బోధించి నన్ను తీర్చిదిద్దిన నా ఫార్మేటర్స్ అందరికీ, ముఖ్యముగా రెక్టర్స్ ఫ్రమ్ మైనర్ సెమినరీ టు థియాలజీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈరోజు ఈ కార్యక్రమం ఇంత ఘనంగా జరగడానికి ముఖ్య పాత్రను పోషించిన వారు నా కుటుంబ సభ్యులు. ముఖ్యముగా మా పెద్దన్నయ్య జయచంద్ర, చిన్నన్నయ్య భరత్, వారిద్దరూ కూడా ఎంతో కష్టపడి శ్రమించి ఈ కార్యక్రమాన్ని నడిపించారు. అదేవిధంగా మా బావ రమేష్, చెల్లి జయశీల, వదిన జోష్న మేరీ, వీరు ముగ్గురు కూడా ఎంతో మరి ముఖ్యముగా మా బాబాయిలు, మా చిన్నమ్మలు అందరినీ కూడా నేను ఈరోజు నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను.
మా ఇరుపాలెం గ్రామం సంఘానికి ఒక గొప్ప వరం మా గ్రామ సంఘ పెద్దలు. నా గురు పట్టాభిషేక సమయం నుండి ఈ రోజు వరకు నాకు ఎంతగానో సహకరించగా నిలిచిన సంఘ పెద్దలకు పేరు పేరున, సంఘస్థులకు, ముఖ్యంగా నాకు అన్ని విధాలుగా సహకరించి శ్రమించి నాకు సహాయపడిన మా గ్రామ యూత్, మై బ్రదర్ ప్రశాంత్ అండ్ కో అందరికీ, పిల్లలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈనాటి దివ్యబలి పూజలో ప్రార్థన పూర్వకమైన గానాన్ని కనపరచి మనందరినీ కూడా ప్రార్థనలు నడిపించిన మా గ్రామ కోయర్ మెంబర్స్ రాజశేఖర్ అండ్ వారి బృందం. పాటలు చాలా బాగున్నాయి కదా ఈరోజు. అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి వారికి హృదయపూర్వకంగా వందనాలు తెలుపుతున్నాను. నా ఆహ్వానాన్ని మన్నించి నాపై ప్రేమతో అనేక ప్రాంతాల నుండి విచ్చేసిన అందరికీ ప్రత్యేకముగా ఈనాడు వనస్థలిపురం విచారణ నుండి, ఏన్కూరు విచారణ నుండి మరియు అనేక ప్రాంతాల నుండి వచ్చిన అందరికీ నా శుభవందనాలు, కృతజ్ఞతలు. ఈ కార్యక్రమం ఇలా ఘనంగా జరపడానికి ఎంతో మంది దాతలు ముందుకు వచ్చారు. ఎన్నో విధాలుగా ఆర్థికంగా కానీ, వస్తురూపంగా కానీ, ఆత్మీయంగా కానీ సహకరించిన వారందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. వీరిని దేవుడు ఆశీర్వదించి గొప్పగా జీవించే భాగ్యాన్ని వీరికి ప్రసాదించాలని ప్రతినిత్యము కూడా నేను ప్రార్థన చేస్తాను. మరి ముఖ్యముగా ఎంతో మంచి హృదయముతో ఈ టెంటుని సమకూర్చిన శ్రీకాంత్ బాబాయ్కి మరియు వీడియోను సమకూర్చిన కరుణాకర్ బాబాయ్కి నేను ఎంతో రుణపడి ఉన్నాను. వీరిద్దరూ కూడా, బిడ్డ నువ్వు బాధపడకు, మేమున్నాం, మేము వచ్చి అన్ని చూసుకుంటామని వీరిద్దరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. కార్యక్రమం అర్థవంతముగా ఆహ్లాదంగా జరగడానికి సహకరించిన, ఎంతో సుందరముగా డెకరేషన్ చేసిన వారికి, సౌండ్ సిస్టమ్ వంటకు సహకరించిన వారికి, ఇంకా అనేక విధాలుగా సహకరించిన వారికి కృతజ్ఞతలు, నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇంకా ఎవరినైనా సహకరించిన వారిని, నాకు సహకరించిన వారిని వారందరినీ మర్చిపోయినట్లయితే వారందరినీ కూడా గుర్తు చేసుకుంటూ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నన్ను అభిషేకించిన ఘనదేవుడు మిమ్మందరిని దీవించమని ప్రార్థిస్తూ కృతజ్ఞత హృదయముతో నేను సెలవు తీసుకుంటూ ఉన్నాను. నేను ప్రసంగంలో చెప్పినట్టుగా హెరాల్డ్స్ ఆఫ్ గుడ్ న్యూస్ సంస్థ నుండి, మన భారతదేశం నుండి, మరి ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల నుండి 80 మంది గురువులు దేశ విదేశాల్లో పనిచేస్తూ ఉన్నారు. దానికి అంతటికీ కూడా కారణం మన క్రైస్తవ సంఘాలు. మీ సంఘం నుండి కూడా ఒక యువకుడిని మరి దేవునికి అంకితమనర్చి మీరు చూపించినటువంటి ఆ శ్రద్ధకు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ, మరింకెంతమందినో మీరు మా సభ ద్వారా మరి గురువులుగా తయారు చేసి దేవుని యొక్క ఆ యొక్క ద్రాక్ష తోటలో పనిచేయడానికి సహకరించాలని మన కుటుంబాల నుండి, మన సంఘాల నుండి అనేకమైనటువంటి యువకులను, ముఖ్యంగా 10వ తరగతి చదివిన తర్వాత పాస్ అయినటువంటి వాళ్ళందరినీ కూడా మరి పంపించవలసిందిగా మిమ్మల్ని అర్థిస్తూ ఉన్నాను. వారి కోసం ప్రార్థన చేయండి. యువకులు అనేక మంది దేవుని సువార్త సేవకై పనిచేసేటట్టు, వారి యొక్క జీవితాలను అర్పించుకునేటట్టుగా ప్రార్థన చేయమని కూడా ప్రార్థిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఓ సర్వేశ్వర, కృతజ్ఞతగా నేను మీకు అర్పించిన ఈ కుమారుని రక్షణదాయక బలిని దివ్యాహారము ద్వారా తిరిగి మాకు శక్తియుతమును ఆనందదాయకమగు ఈ కానుకల ద్వారా మేము స్థిరపరచి మేము మిమ్మంకను భక్తిపూర్వకముగా సేవించినట్లును
అధిక వరములను పొందినట్లును అనుగ్రహించండి. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండుగాక. నీ ఆత్మ శక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మేము ఆశీర్వదించి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవి సర్వేశ్వరునికి వందనము. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా. ఈ పాట పాడి ప్రభుని ఆరాధన చేద్దాం. అందరం చప్పలు కొడుతూ ప్రభుని మహింపరుద్దాం. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. అందరం చప్పలు కొడదాం, ప్రభుని స్తుతిద్దాం. ఎన్ని బాధలున్నను, ఇబ్బందులైనను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను. స్వరమెత్తి పాడదాం. ఎన్ని బాధలున్నను, ఇబ్బందులైనను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను. యేసు నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. థ్యాంక్ యూ జీసస్. ఈ లోకంలో ఎవరు విడిచినా మనలను విడువని దేవునికి స్వరమెత్తి స్తోత్రాలాపన చేద్దాం. నీవుంటే నాకు అదే చాలయ్యా చెబుదాం. బ్రతుకున్నావా పదిలినా అడవి పాడైనను, అలలు చివేసినా ఆశలు అణగారినా,
మారినా దగ్గరగా నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. యేసు నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా. అవును తండ్రి, థ్యాంక్ యూ లార్డ్. ఆమేన్. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఆకాశమందు నీవు నాకుండగా ఈ లోకంలో ఉన్నది ఏది నాకు అక్కర్లేదని భక్తుడు ప్రభుని ఆరాధించిన రీతిగా ఆరాధన చేద్దాం. ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా, ఆస్తులే విడనాడినా ఆరోగ్యం క్షీణించినా. అందరూ కలిసి పాడండి బిగ్గరగా. ఆమేన్. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడు చాలయ్యా. యేసయ్యా నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడు చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ కృపకు మించినది లోకంలో మరేది లేదు నాయనా. నీ కృప జీవము కంటే ఉత్తమమైనది. నిన్నే స్తుతిస్తాను. ఆయన కృపకు కృతజ్ఞులమై ప్రభుని ఆరాధన చేద్దాం. నీకు లేదు అసాధ్యము, నీదు కృపతో నాకేదియు నావిద సమానము. నీకు ఇలలో ఏదియు లేదు అసాధ్యము, నీదు కృపతో నాకేదియు నావిద సమానము. స్తోత్రం యేసు. అవునయ్యా రాజా, థ్యాంక్ యూ లార్డ్. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. స్వరం తెరిచి అందరూ చెప్పండి. అవును ప్రభువా, అవును యేసయ్యా. చప్పలు కొడుతూ స్వరాలు తెరిచి బిగ్గరగా ప్రభువుని ఆరాధన చేద్దాం. నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. యేసు